హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ మహాలక్ష్మి. నా ఛానల్ పేరు మహాలక్ష్మి టైలరింగ్ ఛానల్ అండి. నా ఛానల్లో బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్, అంతేకాకుండా బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ వీడియోస్, ఇంకా పంజాబీ డ్రెస్ ప్లస్ చుడీదార్, ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్, లెహెంగాస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ మీరు చూడొచ్చండి. దీనికి నాకు మీరు ఇచ్చే చిన్న ఎంకరేజ్మెంట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేయటం వల్ల నా వీడియోస్ని అందరికన్నా ముందు మీరే చూడొచ్చు. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం షేర్ చేసుకోబోతున్నామంటే 1 మీటర్ క్లాత్తో 18 ఏళ్ల వయసున్న అమ్మాయిలకి పంజాబీ డ్రెస్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చాలా ఈజీగా చూపిస్తానండి. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఈ 1 మీటర్ క్లాత్ ఏంటంటే నేను బెనారస్ క్లాత్లో తీసుకున్నానండి. ఆ 1 మీటర్ క్లాత్లో ఆ బెనారస్ క్లాత్ మనకి పన్నా పెద్దది వస్తుందన్నమాట. అందుకనే మనకి ఫ్రంట్ బ్యాక్ వచ్చేస్తుంది. 18 ఏళ్ల వయసు. అప్పుడు బాడీ రౌండ్ వాళ్ళకి వచ్చేసి 32 అండి బాడీ రౌండ్. వాళ్ళకి ఈజీగా మనం 1 మీటర్లోనే చుడీదార్ని కట్ చేసుకోవచ్చండి. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళదాము. ఇప్పుడు నేను క్లాత్ని ఒకసారి మీకు టేప్తో కొలిచి చూపిస్తాను. చూడండి, చూసారు కదా 1 మీటర్ ఉంది కదా. దీన్ని కాకుండా నేను ఫస్ట్ లైనింగ్ క్లాత్ని కట్ చేసి ఆ తర్వాత దీన్ని కట్ చేస్తాను. చూడండి, ఫస్ట్ దీన్ని నేను కొలిచి మీకు చూపించాను కదా. ఇప్పుడు ఒక మడత పెట్టి ఈ విధంగా పరుస్తున్నానండి. తర్వాత దాని మీద 1 మీటర్ క్లాత్ లైనింగ్ అనమాట. ఇది 1 మీటర్ క్లాత్ అయినా మనకి ఫ్రంట్ బ్యాక్ రాదండి. ఫ్రంట్ వరకే నేను కట్ చేస్తున్నాను. ఎందుకు ఫ్రంట్ బ్యాక్ రాదు, అది 1 మీటరే కదా అని మీరు అంటారు కదా. అదేంటంటే బెనారస్ క్లాత్, ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ కాబట్టి లైనింగ్ క్లాత్ పన్నా చాలా చిన్నది ఉంటుంది. చూసారు కదా, పొడవు వచ్చేసి 38 అండి. 38కి పైన ఒక 2 ఇంచెస్ 2 పాయింట్స్ ఖర్చు వదిలేసి నేను మార్కింగ్ చేశాను. పైన 2 పాయింట్స్ ఎందుకంటే ఖర్చు కోసం. చూసారు కదా, డ్రెస్ పొడవు 38 అనమాట. పొడవు కొలిచేసాను. ఇప్పుడు షోల్డర్ కొలుద్దాము. షోల్డర్ వచ్చేసి 6.5 ఉందండి కరెక్ట్గా. 6.5కి టేప్ని ఈ విధంగా టేప్ని పట్టుకొని 6.5కి మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేశాక మనం ఒక స్కేల్తో ఒక లైన్ లాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక 6.5కి మార్కింగ్ చేశాం కదా. భుజం మీద పట్టీ కోసం 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా 3 ఇంచెస్ కావాలండి చుడీదార్ కాబట్టి. తర్వాత అటు ఒక 1/2 పాయింట్, ఇటు ఒక 1/2 పాయింట్ కంపల్సరీ ఖర్చు పెట్టుకోవాలి. ఎందుకంటే చుడీదార్కి కంపల్సరీ కుట్టు మనకి ఎక్కువ పడుతుంది కాబట్టి అరించు ఖర్చు పెట్టుకోండి. తర్వాత చంక డౌన్ కోసం 6కి మార్కింగ్ చేసుకోండి. చంక డౌను 6కి మార్కింగ్ చేసుకొని తర్వాత ఈ విధంగా స్కేల్తో మార్కింగ్ చేయండి. తర్వాత ఇటు స్కేల్ పెట్టి ఇటు సైడ్కి కూడా ఈ విధంగా మార్కింగ్ చేయండి. ఇలా షేప్లో ఈ షేప్లో మార్కింగ్ చేయాలి. తర్వాత చంక రౌండ్ తిరగటం కోసం చంక కార్నర్ దగ్గర 1.5 ఇంచుకి టేప్ని ఈ విధంగా పెట్టుకొని మార్కింగ్ చేసుకోండి. 1.5 ఇంచుకి రావాలి. తర్వాత దాన్ని ఈ విధంగా రౌండ్ షేప్కి తిప్పుకోవాలి. వచ్చేసింది కదా మనకి చంక రౌండ్. ఆ తర్వాత ఫ్రంట్ నెక్ డౌన్ కోసం 5.5 తీసుకున్నానండి కరెక్ట్గా. 5.5కి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేయండి. తర్వాత రౌండ్ షేప్ కోసం కార్నర్లో ఒక 1/2 ఇంచు పెట్టుకొని రౌండ్ షేప్ తీయాలి. ఇది ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ అయినా బ్యాక్ నెక్ అయినా మనం తర్వాత మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి నేను ఈ విధంగా మార్కింగ్ చేశాను. ఆ తర్వాత మనకి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా చెస్ట్ లూజ్ కొలుచుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 7. తర్వాత మనం నడుం దగ్గరకు వచ్చేసి వేస్ట్ లూజ్ అంటారండి దీన్ని. నడుం దగ్గరని వేస్ట్ లూజ్ అంటారు. నడుం దగ్గర వచ్చేసి కరెక్ట్గా 14 ఉందండి. అంటే నడుం దగ్గర ఇది వస్తుంది మనకి.
ఇది వేస్ట్ లూజు. తర్వాత హిప్ లూజ్ అంటే మనకి సీట్ దగ్గర వస్తుంది, అంటే పంజాబీస్కి కట్స్ వస్తాయి కదండి, ఆ ప్లేస్ అనమాట. ఇది వచ్చేసి 21. చూసారు కదా, ఈ 3 ప్లేసెస్ని మనం జాగ్రత్తగా మార్కింగ్ చేసుకోవాలి. ఒకటి చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, హిప్ లూజ్ అనమాట. ఈ 3 పంజాబీ డ్రెస్కి మెయిన్ అనమాట. ఈ 3 మనకి కరెక్ట్గా రాకపోతే షేప్స్ అనేవి కరెక్ట్గా రావు. చూసారు కదా. తర్వాత ఇప్పుడు మనం బాడీ రౌండ్ కొలుచుకుందాం. బాడీ లూజ్ వచ్చేసి 18 అండి. తర్వాత వేస్ట్ లూజ్ అంటే నడుం దగ్గర లూజ్ అనమాట, అది వచ్చేసి 16 అండి. 16.5 నడుం దగ్గర లూజు. మనం ఖర్చుల తర్వాత యాడ్ చేద్దాం. ప్రస్తుతానికి యాస్టీస్ పెట్టేస్తున్నాను, ఖర్చు మళ్ళీ మీకు యాడ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు హిప్ లూజ్ అండి, అంటే డ్రెస్ మనకి కట్స్ వస్తాయి కదా, ఆ ప్లేస్ అనమాట. ఈ కట్స్ అనేది కరెక్ట్గా రాలేదనుకోండి, మనకి సీట్ అనేది అడ్జస్ట్ అవ్వదు, కింద కూర్చున్నప్పుడు లేచినప్పుడు చిరాగ్గా ఉంటుంది. ఈ కట్స్ కూడా మనం కరెక్ట్గా మెజర్మెంట్స్ చూసి కొలుచుకోవాలి. ఇప్పుడు కట్స్ యాడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కదానికి కూడా 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ మనం యాడ్ చేసుకోవచ్చు. మనకి ఎంత ఖర్చు కావాలంటే అంత పెట్టుకోవచ్చు. నేను 1.5 ఇంచ్ యాడ్ చేస్తున్నానండి. ప్రతిదానికి కూడా 1.5 ఇంచ్ యాడ్ చేస్తాను. ఆ తర్వాత మిగతా ఈ ఖర్చును ఫస్ట్ కలుపుకుందాము. ఇదిగోండి, ఈ విధంగా చంక దగ్గర నుంచి నడుం భాగం వరకు ఈ విధంగా కలపాలి. తర్వాత నడుం భాగం నుంచి హిప్ భాగం ఈ విధంగా కలపాలి. ఇలా చక్కగా నడుం దగ్గర వంపు రావాలండి. ఆ వంపు ఏంటంటే డ్రెస్ షేప్ అనమాట. ఆ ప్లేస్ని ఆ విధంగా వంపుతో డ్రెస్ పై భాగాన్ని మొత్తం ఈ విధంగా మెజర్మెంట్స్ గీసుకోవాలి. తర్వాత మిగిలిన ప్లేస్ అంతా కూడా మన కట్స్ పొడవు ఉంటుంది కదా, ఆ కట్స్ పొడవు కిందకి మనం తీసుకోవచ్చండి. డ్రెస్ పొడవు అనేది మన ఇష్టం కదా, ఎంతైనా పెట్టుకోవచ్చు. ఈ కట్స్ పొడవు మాత్రం ఆ డ్రెస్ పొడవు ఎంత ఉందో అంతా వస్తుంది కాబట్టి మనం మిగిలిన ఎంత ఉంటే అంత భాగాన్ని కూడా కట్స్ పొడవుగా తీసుకోవచ్చండి. చూడండి, ఇది మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోండి. ఈ డ్రెస్ కింద భాగంలో వెడల్పు కూడా కరెక్ట్గా సరిపోతుందండి. కట్స్ వెడల్పు అనేది వచ్చేసింది కాబట్టి. చూసారు కదా, బాడీ రౌండ్ ప్లస్ వేస్ట్ లూజు తర్వాత హిప్ లూజు, ఈ మూడింటిని కరెక్ట్గా మనం మెజర్మెంట్ పెట్టుకొని డ్రెస్ని కరెక్ట్గా ఈ విధంగా కొలుచుకోవాలని. తర్వాత ఈ వేస్ట్ లూజ్ దగ్గర, ఈ కట్స్ దగ్గర మనం ఈ డ్రెస్కి ఈ షేప్లో మనం ఈ విధంగా తిప్పాలండి. ఇలా ఎందుకు అంటే ఆ కట్స్ అనేది మనం కరెక్ట్ షేప్లో వస్తాయి అన్నమాట. ఇది చూసారు కదా, కొంత కర్వ్ తిప్పండి, లైట్గా కర్వ్ తిప్పాను కదా, అది ఏంటంటే మనకి కట్స్ దగ్గర మంచి షేప్ వస్తుంది అనమాట. లేదంటే మనకి డౌన్గా క్రాస్గా వచ్చేస్తుంది షేప్. అలా కాకుండా ఉండాలంటే, నీట్గా రావాలంటే ఆ విధంగా షేప్ తిప్పుకోండి. ఇప్పుడు కట్ చేసేటప్పుడు కూడా ఆ షేప్ని డల్ అవ్వకుండా ఇదిగోండి ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా కర్వ్ తిప్పుకోవాలి. లైట్గా తిప్పుకొని మనం షేప్ని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ని కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు అసలు క్లాత్ని మీకు ఫ్రంట్ టు బ్యాక్ రెండు వచ్చేలాగా కట్ చేసి చూపిస్తాను. చూడండి, నేను తీసుకుంది బెనారస్ క్లాత్ ప్లస్ 1 మీటరే అయినా పన్నా చాలా పెద్దదండి. అందుకని మనకి డ్రెస్ ఈ విధముగా ఉన్న మెజర్మెంట్స్ ఉన్న వాళ్ళకి ఈజీగా వాళ్ళకి సరిపోతుంది, ఎక్కువ తక్కువలు అవ్వదు, కరెక్ట్గా సరిపోతుందండి. మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, దీన్ని ఆల్రెడీ నేను మధ్యకి మార్చాను కదా, దీన్ని మధ్యకి ఫోల్డ్ చేసేస్తాను. ఫోల్డ్ చేస్తే ఇప్పుడు 4 భాగాలు వచ్చేసినాయి. చూసారు కదా, మనకి 4 పీసెస్ ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేసినాయి. తర్వాత మనకి ఫోల్డింగ్ ఉన్నది మన సైడ్కి ఈ విధంగా పెట్టుకొని పైన మనం ఆల్రెడీ కట్ చేసాం కదా లైనింగ్ క్లాత్ని, దాన్ని పెట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కట్ చేసేసేయండి. మనం లైనింగ్ క్లాత్ చక్కగా మెజర్మెంట్స్ అవి తీసుకొని కరెక్ట్గా పెట్టి మనం కట్ చేసాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్ మనం కట్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా కట్ చేసిన డ్రెస్ని చక్కగా కుట్టుకోవచ్చు. తర్వాత దీంట్లో మనకి హ్యాండ్స్ రాలేదు కదా అని అనుకుంటున్నారు కదా, హ్యాండ్స్కి మన దగ్గర ఏయోటి క్లాత్లు ఉంటాయి కదండి, వాటిని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనికి రిలేటెడ్గా ఉన్న క్లాత్ ఏమైనా ఉంటే మన ఇంట్లో తప్పకుండా ఉంటూనే ఉంటాయి, వాటిని మనం సెట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ బాడీ బ్యాక్ బాడీ కంపల్సరీ వచ్చేస్తుందండి. హ్యాండ్స్కి మాత్రం వీటికి ఏమైనా రిలేటెడ్గా మన దగ్గర పీసెస్ ఉంటే దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నా దగ్గర వచ్చేసి గోల్డ్ కలర్ క్లాత్ ఉందండి, నేను దాన్ని అడ్జస్ట్ చేసి చూపిస్తాను. ఫ్రంట్ బ్యాక్ నెక్ ఒకలానే తీసాను, కాకపోతే నేను ఫ్రంట్ వైపు కొద్దిగా లూజ్ వేరే షేప్ గీస్తానండి. ప్రస్తుతానికి డౌన్ షేప్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ ఒకటే
మార్కింగ్ చేశానండి నేను. మీకు మార్చుకోవాలంటే మీకు నచ్చిన మోడల్ పెట్టుకోవచ్చు. నేను మాత్రం రౌండ్ షేపే వేశాను. ఫ్రంట్ బ్యాక్ కుట్టేటప్పుడు ఏదైనా డిజైన్ అనుకుంటే కనుక అప్పుడు నేను కట్ చేసుకొని కుట్టుకుంటానండి. ఎవరిష్టం వాళ్ళది. చూసారు కదా, ఫ్రంట్ బ్యాక్ మనకి ఈ క్లాత్లోనే వచ్చేసింది. మనకి హ్యాండ్స్కి రావండి. వీటికి హ్యాండ్స్ కోసం మనం మన దగ్గర ఏమైనా ఉంటాయి కదా దీనికి రిలేటెడ్గా క్లాత్లు, హ్యాండ్స్ కోసం అవి తీసుకోవచ్చు. లేదంటే ఒక పావు మీటర్ మనం ఎక్స్ట్రా తీసుకున్నా సరిపోతుంది. ఆల్రెడీ నేను టైలరింగ్ చేస్తాను కాబట్టి నా దగ్గర చాలా క్లాత్లు ఉన్నాయి. నేను గోల్డ్ కలర్ క్లాత్ని తీసుకున్నాను హ్యాండ్స్ కోసం. ఇదిగోండి, వీటిల్లోనే మనం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసి మీకు చూపిస్తానండి. మీకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని 2 హ్యాండ్స్ వచ్చేలా చేస్తున్నాను నేను. కింద కుట్టు కోసం ఒక పావించు క్లాత్ని వదిలేస్తున్నాను. తర్వాత చేయి పొడవు వచ్చేసి 5.5 ఉందండి. 5.5కి పావించుతో ఖర్చుతో కలిపి 5.5 పెట్టాను. తర్వాత చంక లూజ్ వచ్చేసి 6.5. 6.5కి 1.5 ఇంచు ఖర్చు పెట్టుకున్నాను. ఖర్చు పెట్టుకున్నాక తర్వాత చేతి చంక డౌన్ వచ్చేసి 2.5 ఉందండి. కరెక్ట్గా 2.5ని పెట్టుకొని ఈ విధంగా మనం చేతి పై దాకా మార్కింగ్ చేసుకొని వెళ్ళాలి. చేతి షేప్లో మనం చేతులు ఎలా కట్ చేస్తాం ఆ విధంగా చేతి షేప్లో వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. చేయి లూజ్ వచ్చేసి 5కి మార్కింగ్ చేసుకొని 1.5 ఇంచుని 1 ఇంచ్ అయినా పర్వాలేదు ఖర్చు పెట్టుకొని పై ఖర్చు కింద ఖర్చులు కలుపుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, 2 చేతులు వచ్చేసినాయి మనకి. చక్కగా ఆ క్లాత్తో రిలేటెడ్గా మ్యాచ్ అయిపోయినాయి. ఈ విధంగా మీ దగ్గర ఏదైనా క్లాత్ ఉంటే మీరు 1 మీటర్ క్లాత్ తీసుకున్నప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవచ్చండి. చక్కగా కట్ చేసేసుకోండి. తర్వాత చేతుల్ని కూడా తర్వాత చేతి ముందు భాగంలో చంక ప్లేస్లో మనకి కొద్దిగా లోతు తీసుకోవాలి. ఎందుకంటే మనకి చంకలో ముడతలు రాకుండా ఉండటానికి. పంజాబీ డ్రెస్కి కూడా మనం చేతి ముందు భాగంలో ఈ విధంగా ఖర్చు తీసుకోవాలి. చేతి మధ్యలోంచి 1 ఇంచ్ అటు సైడ్కి ఇటు సైడ్ ఖర్చు దాకా వదిలేసి మిగతా ప్లేస్లోనే మనం లోతు తీసుకోవాలండి. మొత్తం తీయకూడదు. చూసారు కదా, కట్ చేసాము. ఇలాగా 1 మీటర్ క్లాత్లో మనం ఈజీగా చుడిదార్ని కట్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.